తెలంగాణ సాహిత్యము అండ్ సంస్కృతి. మరి సాహిత్యం ఎక్కడుంది, సంస్కృతి ఎక్కడుంది? సాహిత్యమేమో 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకాలలో ఉన్నది సాహిత్యం. సంస్కృతి ఏమో 3, 4, 5 తరగతులలో ఉన్నది. మరి సంస్కృతికి సంబంధించి ఏ ప్రశ్నలు అడుగుతున్నాడు అని అంటే పండుగలు, జాతరలు, కళలు, కళాకారులు, వేడుకలు, క్రీడలు, పాటలు, వీటికి సంబంధించి మొత్తము సంస్కృతి. అంటే పండుగకు సంబంధించి చాలా వరకు పండుగలకు సంబంధించి మనకు తెలియనటువంటి అంశాలు ఏమున్నాయి అని అనుకుంటారు. కానీ పండుగల మీద బిట్లు అడిగినప్పుడు కూడా కొంతమందికి బిట్లు పోతా ఉన్నాయి. ఇప్పుడు శివరాత్రి పండుగను ఏ రోజున జరుపుకుంటారు అనేటువంటి ప్రశ్న ఒకసారి వచ్చాది. శివరాత్రి పండుగను మాఘమాసం బహుళ చతుర్దశి రోజున జరుపుకుంటారు. మరి ఆప్షన్స్లో మనకు శుద్ధ చతుర్దశి అని కూడా ఉంటుంది. మరి శుద్ధ అంటే ఏంది, బహుళ అంటే ఏందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే అక్కడ కూడా మనకు ఆప్షన్స్లలో కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా బతుకమ్మ పండుగ ఉన్నది. ఈ బతుకమ్మ పండుగకు సంబంధించి 9 రోజులు వరుసగా ఇచ్చేసి, అంటే తికమక్కగా ఇచ్చేసి వరుస క్రమంలో పెట్టమని అంటాడు. ఈ క్రింది వాణిలో 4వ రోజు జరుపుకునేటువంటి పండుగను గుర్తించాలని అంటాడు. 5వ రోజు పండుగను గుర్తించాలని అంటాడు. మొదటి రోజు పండుగ ఎంగిలి పువ్వు బతుకమ్మ, 2వ రోజు పండుగ అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు, 4వ రోజు నానబియ్యం, 5వ రోజు అట్లు, 6వ రోజు అటుకులు, 7వ రోజు ఏపకాయలు, 8వ రోజు వెన్న ముద్దలు, 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఈ 9 రకాల, అంటే 9 రోజులు జరుపుకునేటువంటి పండుగ. మరి ఈ రోజు అలిగిన బతుకమ్మ అని ఏ రోజుకు పేరు అని అన్నాడు ఒకసారి, 6వ రోజుకు. ఇట్లా బతుకమ్మకు సంబంధించి ఎందుకు బతుకమ్మ అని అంటున్నాడు అని అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ కాబట్టి బతుకమ్మ మీద, బోనాల మీద, అదేవిధంగా మొహరం పండుగ మీద, దసరా మీద ఇట్లాంటివి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది.